రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందన్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు దానం. కుటుంబ గొడవల కారణంగానే కవిత కొత్త పార్టీ పెట్టిందన్నారు. సొంత తండ్రిని రోబోతో పోల్చడం కరెక్ట్ కాదన్న దానం తల్లిదండ్రులను గౌరవించుకోవాలని సూచించారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పెట్టినరో వాళ్ళ బయటకు వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఇది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తల్లి ఉంది, మరి ఇంకో తల్లి ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకోలేదు. తెలంగాణలో ఒక మంచి పాలన జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ అన్న మాటలు మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది. ప్రజలకు చేరువుగా ఉండే ప్రభుత్వం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఉంటే టార్గెట్ ఇంకోని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి సొంత తండ్రినే రోబోలోగా మారిపోయినారు అంటే అంతకంటే దయనీయమైనటువంటి ఓడి ఎక్కడ ఉంటుందా? అది మనం ఆలోచించుకోవాలి. తల్లి గురించి తండ్రి గురించి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము అగౌరవపరచొద్దు. మీకు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండొచ్చు. మీరు మీ సొంత సమస్యల్ని మార్కెట్కి తీసుకొచ్చారు, రోడ్డు మీద తీసుకొచ్చారు. మీ సమస్యని ఇంట్లో ఉండి పోరాటాల్సిన సమస్యని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళని అంటే ఒక్కొరిని అంటే బాగుండదు కాబట్టి ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి గారి పాలన బాగుందని మొత్తం అంతా దేశమంతా కోడైగూస్తుంది. మన రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు, రోల్ మోడల్గా తీసుకుంటున్నారు వేరే రాష్ట్రాలలో వాళ్ళు. మరి అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారిని అనడం మాత్రం చాలా శోచనీయం. మీ వ్యక్తిగత సమస్యలుంటే మీరు తెలుసుకోవాలి, కానీ బయటికి వచ్చి ముఖ్యమంత్రి గారి ఒక రాక్షస పాలన అని లేకుంటే దుర్మార్గ పాలన అని అనడం కరెక్ట్ కాదు. పేరు చెప్పాలనా అని ఏం పేరు? ఆ పాత పేరే చెప్పింది, మరి కొత్త పేరు ఏం చెప్పింది? ముఖ్యమంత్రి గారికి ఎన్ని పనులు ఉన్నాయో అందరికి తెలుసు. మొత్తం రాష్ట్రం అంతా ఆయన పొద్దున్న లేస్తే అందరేమో ఏదో 6 గంటలు పనిచేసి 18 గంటలు పనిచేస్తున్నారు. పొద్దున్న లేవగానే ఆయనకు పని తప్ప వేరే లోకం తెలియదు. మరి అలాంటి ఆయన పట్టుకొని ఈ కొత్త పార్టీ పెట్టించి మళ్ళీ ఇది ఒక దుఃఖం ఆయనకు అవసరమా? వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే లేదు, విమర్శించడానికి వాళ్ళకి వేరేది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఇందులో మధ్యలో లాగాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంత ఈజీగా ట్రాప్లో పడతాడా? ముఖ్యమంత్రి గారు అన్నీ తెలిసిన వ్యక్తి, అన్నీ ఆరితేరిన వ్యక్తి కాబట్టి అంత ఈజీ